ఓం శ్రీమాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. 2024వ సంవత్సరం జూలై 21వ తేదీన వస్తున్నటువంటి గురు పౌర్ణమిలోపు సింహరాశి వారు జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఈ 5 విషయాల్లో అస్సలు తొందరపడకూడదు. లేదంటే మీ జాతకమంతా కూడా తారుమారవ్వడం ఖాయం. అంటే మీరు శుభ ఫలితాలకు బదులుగా అశుభాలను ఎదుర్కొంటారు. అంటే గ్రహస్థితి ఈ సమయంలో అనుకూలంగా ఉన్నప్పటికీ మీరు చేసేటువంటి చిన్న చిన్న పొరపాట్ల కారణంగా మీరు అనేక రకాల ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి 5 విషయాల్లో సింహరాశి జాతకులు చాలా జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ సింహరాశి వారు ఈ జాగ్రత్తలు తీసుకోవటం వల్ల వారికి పొంచి ఉన్న ప్రమాదాల నుంచి ఖచ్చితంగా బయటపడగలుగుతారు. అయితే ఈ సింహరాశి వారి యొక్క గోచార ఫలితాలు గురు పౌర్ణమి లోపు ఏ విధంగా ఉన్నాయో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందు మా ఈ చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేస్తే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. గురువులను, ఉపాధ్యాయులను, పెద్దలను పూజించే రోజును గురు పౌర్ణమి లేదా వ్యాస పౌర్ణమి అని పిలుస్తారు. హిందువులు ప్రతి సంవత్సరం ఆషాఢ శుద్ధ పౌర్ణమి రోజున ఈ గురు పౌర్ణమి జరుపుకుంటారు. ఈ రోజున గురు పూజోత్సవం జరిపి గురువులకు కానుకలు, బహుమతులు సమర్పించి వారిని సత్కరించి వారి ఆశీర్వాదాలు తీసుకుంటారు. తమ జీవితానికి మార్గనిర్దేశం చేసి వృత్తి వైపు నడిపించిన అందుకు ప్రతిఫలంగా ఇలా చేస్తారు. గురువుల పట్ల ఇదే గౌరవం అన్ని వేళలా పాటిస్తున్నప్పటికీ ఈ రోజు వ్యాస మహాముని పుట్టినరోజు కాబట్టి ఈ రోజుకు అంత ప్రాధాన్యత ఉంది. ఈ రోజున చాలా మంది ప్రజలు రోజు పొడవునా ఉపవాసం కూడా ఉంటారు. సూర్యోదయం వేళ ఉపవాసం ఆరంభించి చంద్రోదయం వేళకు ఉపవాసాన్ని ముగిస్తారు. చంద్రుణ్ణి చూసిన తర్వాత లేదా సాయంత్రం పూజలు ముగిసిన తర్వాత ఉపవాసకులు ఆహారం స్వీకరిస్తారు. ఇంతటి విశిష్టత గురు పౌర్ణమికి కనిపిస్తుంది. అయితే 2024వ సంవత్సరంలో ఈ గురు పౌర్ణమి అనేది జూలై 21వ తేదీన రావడం జరిగింది. అయితే ఈ యొక్క తేదీలోపు అంటే జూలై 21వ తేదీలోపు సింహరాశి వారి యొక్క గోచార ఫలితాలు కనుక మనం గమనించినట్లయితే ఈ విషయాల్లో ముఖ్యంగా 5 విషయాల్లో అస్సలు తొందరపడకూడదు. జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితి కనిపిస్తుంది. లేదంటే మీ జాతకం మొత్తం తలకిందులుగా మారిపోతుంది. అయితే ముఖ్యంగా ఈ సమయంలో మీరు తొందరపడకూడనటువంటి 5 విషయాలేంటో గమనిస్తే గనక, ముఖ్యంగా షూరిటీ సంతకాల విషయాల జోలికి వెళ్ళకూడదు. వాటి జోలికి అస్సలు వెళ్ళకూడదు. మీరు తొందరపడి సంతకాలు చేస్తే ఆర్థికంగా నష్టపోయే పరిస్థితి కనిపిస్తుంది. ఒకవేళ అటువంటి పరిస్థితి వచ్చినా గానీ మీకు ఎదుటి వ్యక్తిపై పూర్తి నమ్మకం ఉంటేనే ఆ నిర్ణయం తీసుకోండి. లేకపోతే తొందరపడితే మాత్రం మీరు అనుకోని కష్టాల్లో చిక్కుకునే ప్రమాదం అయితే కనిపిస్తుంది. ఆర్థిక నష్టాన్ని, ఆర్థిక భారాన్ని మీరు మోయవలసిన పరిస్థితి వస్తుంది. కాబట్టి షూరిటీ సంతకాల విషయంలో అస్సలు తొందరపడకూడదని సింహరాశి వారిని హెచ్చరించడం జరుగుతుంది. ఇక మరొక విషయం ఏంటంటే, భాగస్వామ్య ఒప్పందాలు. అంటే మీ యొక్క భాగస్వామితో కలిసి వ్యాపారాలు ప్రారంభించడం కావచ్చు, లేదంటే ఏదైనా ప్రాపర్టీ కొనుగోలు చేయడం కావచ్చు. ఇటువంటి అంశాలలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. అంటే మీరు భాగస్వామిని ఎంపిక చేసుకునే విషయంలో ఈ సమయంలో చేసేటువంటి తొందరపాటు ఏదైతే ఉందో అది భవిష్యత్తులో మీకు చాలా హాని కలిగించే విధంగా ఉంటుంది. కాబట్టి మీ జాతకం మొత్తం కూడా తలకిందులుగా మారే ప్రమాదం ఉంది. అనుకోని చిక్కుల్లో పడే ప్రమాదం కూడా కనిపిస్తుంది. కాబట్టి భాగస్వామ్య ఒప్పందాల విషయంలో అతి జాగ్రత్తగా వ్యవహరించవలసిన అవసరమైతే ఈ సింహరాశి జాతకులకి జూలై 21వ తేదీన వస్తున్నటువంటి గురు పౌర్ణమిలోపు కనిపిస్తుంది. అలాగే మీరు తొందర పడకూడనటువంటి మరొక అంశం ఏంటంటే, మీరు ఏదైనా ప్రాపర్టీ కొనుగోలు చేసే విషయంలో అవి స్థలాలు, భూములు కావచ్చు. లేకపోతే గృహాలు కావచ్చు. గృహాన్ని నిర్మించుకోవడం కోసం ఏదైనా మీరు స్థలం కొనుగోలు చేసుకోవడం కావచ్చు. ఈ విధంగా ఏదైనా సరే స్థిరాస్తులు కొనుగోలు చేసే విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి. అంటే మీరు ఈ సమయంలో తొందరపడితే మాత్రం అనుకోని ప్రమాదాలు మీకు మీరుగా నేరుగా కొని తెచ్చుకున్న వారు అవుతారు. అంటే మీరు పూర్వపరాలు అన్నీ కూడా పరిశీలించిన తర్వాత అడ్వాన్స్ ఇవ్వడం, ముందుకు వెళ్ళడం ఉత్తమం. కానీ చిక్కుల్లో ఉన్నటువంటి స్థలాలను కానీ కొనుగోలు చేయడం, వివాదాల్లో ఉన్న స్థలాన్ని కొనుగోలు చేయడం, ఇటువంటి ప్రాపర్టీస్ కొనుగోలు చేయడం జరుగుతుంది. మీరు తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే ఈ ప్రమాదం మిమ్మల్ని ఆర్థికంగా నష్టం వైపు తీసుకువెళ్తుంది. కాబట్టి ఈ అంశంలో సింహరాశి జాతకులు చాలా జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితి అయితే జూలై 21వ లోపు కనిపిస్తుంది. స్థిరాస్తులు కొనుగోలు చేయడం విషయంలో పూర్తిగా మీరు ఎంక్వైరీ చేసిన తర్వాతే అడుగు ముందుకు వెయ్యండి. లేకపోతే మాత్రం లేనిపోని ప్రమాదాలకు, ఆర్థిక నష్టాన్ని మీరు చెవిచూడవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇక మరో అంశం ఏంటంటే, సింహరాశి వారు అస్సలు తొందరపడకూడనటువంటి మరొక అంశం ఏంటంటే అనవసర వాదన. అనవసర వాదన జోలికి వెళ్ళడం. అంటే మీరు ఉద్యోగం చేసే చోట కావచ్చు, లేదంటే ఇతరత్ర ఏ రంగాల్లో ఉన్నా, మీరు పని చేస్తున్న వారైనా సరే మీకు పని చేసే చోట మీ తోటి ఉద్యోగులు కానీ,
కలిసి పని చేస్తున్న ఎవరైనా సరేనండి వారితో ఇంకొకరి గురించి ప్రస్తావించడం మీకు ఈ సమయంలో చాలా చెడు చేస్తుంది. అలాగే మీ పై అధికారుల గురించి కూడా వారితో చర్చించడం వల్ల మీకు కీడు కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అనవసర వాదనలకి, అనవసర చర్చలకి ఎంత దూరంగా ఉంటే అంత ఉత్తమం. తొందరపడి ఎవరి గురించి అయినా సరే మూడవ వ్యక్తి గురించి కానీ, పై అధికారుల గురించి కానీ మీరు మాట తూలేరు అంటే మాత్రం అది మీకు ప్రమాదంగా మారే సూచన అయితే ఈ జూలై 21వ తేదీలోపు మా జాతకం ప్రకారం కనిపిస్తుంది. ఈ యొక్క సంఘటన కారణంగా మీరు మానసికంగా కృంగిపోయే పరిస్థితి కూడా ఏర్పడవచ్చు. అలాగే అందరితో విభేదాలు వచ్చి మీరు ఒంటరిగా మిగిలిపోవాల్సిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది. కాబట్టి ఈ అంశంలో సింహరాశి వ్యక్తులు తొందరపడకూడదు. జాగ్రత్తగా ఉండవలసిన అవసరం అయితే మాత్రం కనిపిస్తుంది. ఇక సింహరాశి వారు జాగ్రత్తగా ఉండవలసినటువంటి మరొక అంశం ఏంటంటే గనుక కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడటం చాలా ఉత్తమం. ఎందుకంటే ఈ సమయంలో మీ మధ్య చిన్న మాట కూడా తేడా కారణంగా పెద్ద వివాదం చోటు చేసుకునే ప్రమాదం కనిపిస్తుంది. కాబట్టి ఈ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే మీరు కావచ్చు, అవతల వ్యక్తి కావచ్చు, అంటే మీ కుటుంబ సభ్యుల్లో ఎవరైనా సరేనండి వారు కావచ్చు. తొందరపడి ఒక మాట తూలడం వల్ల మాత్రం గొడవ తీవ్రత పెరిగి మీ బంధం విచ్ఛిన్నమయ్యే ప్రమాదం కనిపిస్తుంది. మీ జాతకం మొత్తం తారుమారయ్యే పరిస్థితులైతే రాబోతున్నాయి. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. మీ మధ్య మాట తేడా వస్తే కనుక కూర్చొని సమాధానపడి మీకు మీరుగా పరిష్కరించుకోవడానికి ప్రయత్నం చేయాలి. అంతేకాని ఒకరిని ఒకరు ద్వేషిస్తూ వెళ్ళడం వల్ల, అలాగే ఒకరిపై ఒకరు దురుసుగా మాట్లాడడం లాంటి పనులు చేస్తే, ఒకరి మనసు నొప్పించే విధంగా మరొకరు మాట్లాడితే మాత్రం మీ బంధం విచ్ఛిన్నమయ్యే ప్రమాదం అయితే కనిపిస్తుంది. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి అయితే సింహరాశి జాతకులకు కనిపిస్తుంది. ఈ 5 పొరపాట్లు చేయడం వల్ల, అంటే ఈ 5 విషయాల్లో మీరు తొందరపడడం వల్ల మాత్రం లేనిపోని ప్రమాదాలని, సమస్యలని కొని తెచ్చుకున్న వారు అవుతారు. అది కూడా మీకు మీరుగా. కాబట్టి అస్సలు తొందరపడకూడదు. ఆలోచించి నిర్ణయం తీసుకోండి. అది మీకు మేలు చేసేది అవుతుంది. అయితే సింహరాశి వారికి దైవభక్తి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ రాశి వారు ఉన్నత స్థానాలను అధిరోహించడానికి లక్ష్మీ పూజ చేయడం ఎంతో శ్రేష్టం. ప్రతి శుక్రవారం కుంకుమార్చన చేయించడం మీకు శుభకరమైన ఫలితాలను కలిగిస్తుంది. అలాగే సింహరాశి వారు శనివారం రోజు ఆంజనేయ స్వామి దేవాలయంలో నెయ్యితో దీపాన్ని వెలిగించాలి. ఇలా చేయడం వల్ల వ్యాపారంలో అభివృద్ధి కలుగుతుంది. అలాగే మీరు ఏ రంగంలో పనిచేసినా ఆ రంగంలో అద్భుతమైన అవకాశాలు మీ ముందుకు వస్తాయి. లలితా సహస్రనామం చదవటం కూడా మంచి ఫలితాలను మీకు ఇస్తుంది. మీకు వీలైనంతలో శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. ఈ విధంగా చేయడం వల్ల అపారమైన పుణ్య ఫలితాలు మీకు పొందగలుగుతారు. సో చూసారు కదండి, జూలై 21వ తేదీన వస్తున్నటువంటి గురు పౌర్ణమి లోపు సింహరాశి వారు జాగ్రత్తగా ఉండవలసినటువంటి 5 విషయాలు ఏంటో మనం ఈ వీడియోలో తెలుసుకున్నాం కదా. వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేసి, అలాగే మరెన్నో మంచి మంచి వీడియోస్, అలాగే మంచి మంచి వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.